భారతదేశ ప్రజలందరికీ ఇది ఒక శుభవార్త. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ సరఫరా తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు ఇరాన్తో జరిపిన చర్చలు ఫలించడంతో భారతీయ జెండా ఉన్న నౌకలకు ఇరాన్ సురక్షిత ప్రయాణానికి అనుమతిచ్చింది. దీనివల్ల మన దేశ ఇంధన సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగదు. ఇప్పటికే పుష్పక్, పరిమల్ అనే 2 భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి ప్రాంతాన్ని దాటి సురక్షితంగా వచ్చాయి. ఇతర దేశాల నౌకలు ఆంక్షలు మరియు దాడులు ఎదుర్కొంటున్న వేళ భారతదేశ నౌకలకు మాత్రం ఎటువంటి ఆటంకం లేదు. ఈ సంఘటన ప్రపంచ వేదిక భారత్ ఎంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందో నిరూపిస్తుంది. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు సైతం ఇబ్బంది పడుతున్న సమయంలో కేవలం భారత్ కు మాత్రమే లభించిన ఈ ప్రత్యేక అనుమతి మన దౌత్య పటిమకు నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలతో తనకున్న సంబంధాలను ఎంత పటిష్టంగా కాపాడుకుంటుందో, మన జాతీయ ప్రయోజనాల కోసం ఎంత సమర్థవంతంగా వ్యవహరిస్తుందో ఇది చాటి చెబుతుంది. ప్రపంచ దేశాల్లో భారత్ కి ఉన్న గౌరవం పెరుగుతుంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాల్సిన విషయం.